మా బతుకులతో ఆడుకోవద్దు, స్పోర్ట్స్ సిటీకి భూ సమీకరణ ఒప్పుకోని రైతులు. అయినప్పటికీ ఎన్టీఆర్ జిల్లాలో ల్యాండ్ పూలింగ్కు సిద్ధం. 5 గ్రామాల్లో 2874 ఎకరాల పూలింగ్. వీటిలో ఎక్కువ పట్టా భూములే. ఏంటండి ఈ భూమి పిచ్చి ఏంటండి బాబు, అర్థం కాకుండా ఉంది. అదే 33,000 ఎకరాలు ఎక్కువ అంటే సరే గవర్నమెంట్ ల్యాండ్తో కలిపి 53,000 ఎకరాలు, అవే ఎక్కువ అంటే ఇంకో 44,000 ఎకరాలు అంటారు. ఏంది ఇది? అప్పుడే చెప్పారు కదా నవనగరాలు ఆ భూమిలోనే అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ కొత్త భూముల్లోకి రావటం ఏంటి? ఈ గోల ఏంది? విమానాశ్రయం గన్నవరంలో ఉంటే అంతా కలిపి 25-30 కిలోమీటర్లు ఉండదు, అక్కడ వదిలేసి మళ్ళీ కొత్తగా కడతా ఉంటాం ఏంటి? ఏమిటి అసలు దీనికి ఏం అంత ఉండదంటారా పురుషోత్తం గారు? ఈ రైతు భూ సమీకరణని అదే దానివల్ల ఏదో లాభం వస్తుంది అన్నట్టుగా పిక్చర్ ఇచ్చి చివరికి ఇప్పుడు ఏమి తేల్చకుండా ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఒక ఇది లేదు కదా, వాళ్ళకేమి డెవలప్మెంట్ ఏమి లేవు కదా. ఆహార భద్రతా చట్టం సెక్షన్ 10 ఏం చెప్తుందంటే 3 పంటలు పండే భూములు ఎటువంటి పరిస్థితులను తీసుకోకూడదు. ఫస్ట్ పాయింట్. అనివార్యమైన పరిస్థితుల్లో అది తప్ప ఇంకొక మార్గం లేదన్నప్పుడు ఆ భూమికి రెట్టింపు భూమిని 3 రెట్లు 2013 ప్రకారం 3 రెట్లు అనుకుంటా కదా, 2 రెట్లు తీసుకొని మళ్ళీ రావాలి. అంటే సాగులోకి తీసుకొచ్చి అప్పుడు తీసుకోవాలి, దాన్ని చూపించాలి. అంటే ఆ రకంగా ఇప్పుడు 33,000 ఎకరాలు తీసుకున్నప్పుడు దాదాపు 1,00,000 ఎకరాలని కొత్త భూమిని వ్యవసాయ యోగ్యం తీసుకొని రావాలి. ఇట్లాంటిది ఇంత పెద్ద చట్టం ఉన్నా కూడా మేము ఇది ఒక మోడల్ గా ప్రపంచానికి ఒక ఆదర్శంగా తీసుకుంటారు. ఒకటి నేనేమంటానంటే ఈ ఆహార భద్రత చట్టం ప్రకారం ఇచ్చిన కరెక్ట్ కాదు. రెండోది ఎందుకు, ఏ అవసరం కోసం తీసుకున్న ఇంపార్టెంట్. మీరు ప్రస్తావించినట్టు గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, మళ్ళీ ఇంకొక ఎయిర్పోర్ట్ పక్కనే అది సాధ్యమా? ఆక్యుపేషన్ ఉంటుందా కనీసం? విశాఖపట్నంలో వాళ్ళ మాజీ మంత్రి గారు చెప్పారు కదా, నేను విశాఖపట్నం నుంచి అమరావతికి ఫ్లైట్ ఎక్కాలంటే హైదరాబాద్ నుంచి వస్తున్నారు, అంటే ప్యాసింజర్ లేక. మళ్ళీ ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టేస్తే వచ్చేస్తారా? పైపించి ఇప్పుడు జిల్లాకు ఎయిర్పోర్ట్ అంటున్నాం. కాబట్టి ఇవన్నీ ఉండగా కూడా భూసేకరణ అనేది ఒక మోడల్ గా తీసుకొని సమీకరణ పేరుతో తీసుకురావడం అనేది అల్టిమేట్ గా ఎవరికి నష్టం అంటే ఇచ్చేవాళ్ళకి నష్టం. ఇప్పుడు లిమిటెడ్ అనుకో కొమ్మినేని గారు 33,000 ఎకరాలు తీసుకున్నారు, ఆడ ఒక 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి, 1 ఎకరా 100 సెంట్లు అనుకుంటే 27 సెంట్లు తిరిగి ఇస్తే మాకు ఒక కమర్షియల్ వాల్యూ వస్తుంది. వాళ్ళు ఆశపడ్డారు ఈ రైతులు. ఇప్పుడు ఆ ఆశ కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇంతకుముందు ఆశ ఏంటి? ఒక నగరం వస్తుంది, రాజధాని వస్తుంది, 100 సెంట్లు 1 ఎకరా భూమి ఇస్తే 27 సెంట్లు ఒక హౌసింగ్ ప్లాట్, 2 హౌసింగ్ ప్లాట్, 2 కమర్షియల్ ప్లాట్ వస్తే మంచి వాల్యూ ఉంటుందని వాళ్ళు ఆశపడ్డారు. అది అంతవరకు సంతోషమే, ప్రభుత్వం కూడా చేయరు. రెండో చట్టం మనం రైతులతో వేసుకున్న ఒప్పందం ఏంటో కొమ్మినేని గారు 10 ఏళ్లలో తిరిగి వాళ్ళు ప్లాట్లు ఇచ్చేవారు. 10 years లో మనం తీసుకున్న రోజు 10 years ఇచ్చేవాలి. పర్ ఇయర్ 1 ఎకరాకి 50,000 రూపాయలు కౌలు ప్లస్ 10% హైక్ చేసుకుంటూ 10 years లో మొత్తం క్లియర్ చేయాలి. ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతాం. వాళ్ళు ప్లాట్లు ఎంతవరకు ఇకపోతే ఇప్పుడు ఇస్తారో తెలియకపోతే ఇది క్లియర్ కాకుండానే ఇప్పుడు ఇంకొక 40,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పడం. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు రైతుల్లోకి ఆందోళన ప్రారంభమవుతాం. అంటే ఏంటి మనం ఇచ్చింది ఎందుకు, జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ప్రభుత్వం దీన్ని ఒక దశ వరకు దాటిందంటే చివరికి ఏమవుతుంది, రైతులే నష్టపోయే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ఆలోచించాలి. కాబట్టి భూసేకరణ భూ సమీకరణ అనేది ఆర్థికంగా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇవ్వడానికి ఒక ఫ్యాషన్ గా మార్చుకోకూడదు. మామూలుగా వీళ్ళు ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేస్తున్నారు కొమ్మినేని గారు? నేరుగా 2013 చట్టం ప్రకారం చేయాలంటే 3 రెట్లు మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ఇవ్వాలి. ఆ డబ్బులు లేవు కదా, దాన్ని ఆధారం చేసుకుని మీకు రిటర్న్ ప్లాట్లు ఇచ్చేస్తాం కాబట్టి మన అపార్ట్మెంట్ కడితే అంతే కదా, 40% ల్యాండ్ ఓనర్కి ఇస్తారు, 60% దానికి ఏం తేడాల. మళ్ళీ ఆ మాట అంటే దానికంటే రియల్ ఎస్టేట్ అనేది భూతేం కాదు కదా, నిజానికి చాలా గౌరవప్రదమైన భారతదేశంలో అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం రియల్ ఎస్టేట్. అదే అంటే దానికి కోపం వస్తుంది. రియల్ ఎస్టేట్ అంటారా మమ్మల్ని? దీనికి దానికి తేడా 40% తిరిగి ప్లాట్లు ఇస్తారు, 60% అది కూడా అంతే 30 కాదండి. మీరు ఒకటి గమనిస్తే అప్పుడు ఏం చెప్పారు, నవనగరాలు ఆ ప్రాంతంలోనే వస్తాయన్నారు. ఏది 53,000 ఎకరాలు అనండి, 33,000 ఎకరాలు, అవి చాలవని ఇప్పుడు మళ్ళీ అదే నగరం కదా స్పోర్ట్స్ సిటీ అని ఇంకో చోటకి మార్చడం, వాళ్ళ రైతుల్ని వేధించడం, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా లాగేసుకుంటామని చెప్పడం, ఏమిటి ఇది దౌర్జన్యం కాదా? పెద్ద పెద్ద వాళ్ళు ఎంతమంది చెప్పినా కూడా వింటలేదు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ ఉంది కదా, దాంట్లో ఎలక్ట్రానిక్ సిటీ, ఐటీ సిటీ, మరి టీసీసీఎస్ వాళ్ళకి విశాఖపట్నంలో ఎందుకు ఇచ్చారు భూములు? ఇంకొక ఆయనకి ఎవరో ఆయనకు ఆ సంస్థ పెరగడం వాళ్ళకి ఆ ఉత్సాహానికి ఇడియచ్చు కదా, నవనగరాల్లో ఒకసారి ఇయ్యచ్చు కదా. అంటే మనకు ఏంటంటే నవనగరాల్లో ఒక నగరం స్పోర్ట్స్ సిటీ, ఇంకొక నగరం ఐటీ సిటీ విశాఖపట్నం, ఈ స్పోర్ట్స్ సిటీ మీరు చెప్తున్న ఇంకో ప్రాంతం.
ఏం అర్థం చేసుకో 2 నగరాలు పోయినట్టు అనుకోవాలన్నా, ఇంక 7 నగరాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఏందో అంటే అర్థం. మనం చెప్తున్న దానికి చేసేదానికి మధ్య పొందం లేకపోతే ఒక దశ దాటితే వాళ్ళకి ఇంకా 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 చాలా అర్థం అవుతుంది. ఇప్పుడే కాదు కానీ ఇంకా చాలా అర్థం అవుతుంది. అంతవరకు కొంచెం ఓపిక పట్టాల్సిందే. రైట్. శివశంకర్ గారు, ఈ రైతుల బాధ మీద మీరు ఎట్లా స్పందిస్తారు? సరే, ఇప్పుడు మీరు అన్నట్టు రాజధానిలో దగ్గర దగ్గర 33,000 ఎకరాలు, తర్వాత అటవీ భూమి, మళ్ళా అది కాదని చెప్పి సెకండ్ ఫేజ్ అని మళ్ళా 40,000 ఎకరాలు ఇంత తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇంత తీసుకున్న తర్వాత అక్కడ దేనికి అది ఒక సిటీ స్పోర్ట్స్ అనేటువంటి దాన్ని కట్టడానికి అక్కడ ప్లేస్ లేదా? దానికి అంతా కూడా ఏం చేయబోతున్నారు ఆ భూమిని? అంటే మొత్తం అంతా రియల్ ఎస్టేట్ అమ్ముకొని ఇక్కడ కూడా తీసుకొని చేయాలనుకుంటున్నారా? ఇంకోటి, ఈ స్పోర్ట్స్ సిటీకి ఇంతకుముందు ఒక్కో దగ్గర అనుకున్నారు, అక్కడ ఏదో మన రియల్ ఎస్టేట్ ఏదో లేపుకున్నారు, అమ్ముకున్నారు తెలియదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇబ్రహీంపట్నం దగ్గర 5 గ్రామాలు సెలెక్ట్ చేసుకుంటారు, మాచవరము, ఈ గ్రామాలు అంతా కూడాను. ఇక్కడ కూడా ఎంత అంటే సార్, పూర్తిగా 5 మేజర్ రెవెన్యూ విలేజెస్ అన్ని కూడా తీసుకొని అక్కడ ఉన్నటువంటి 2,874 ఎకరాలంట. ఆ ఎకరాలంతా కావాలంటే స్పోర్ట్స్ సిటీ కంట. మరి ఏం కడతారో నాకు తెలిసి పెద్ద పెద్ద ఈడెన్ గార్డెన్స్ కానీ అక్కడ ఉండే స్పోర్ట్స్ కానీ ఇట్లా ఉండేదానికి నాకు తెలిసి 100 ఎకరాల్లో 200 ఎకరాల్లో 500 ఎకరాలు సరిపోతుంది. కానీ 2,874 ఎకరాలంతా కూడా తీసుకోవాలంట. అది ఇబ్రహీంపట్నంకి దగ్గరలో ఉండే గ్రామాలు సార్. అది ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఉంది. తర్వాత ఆ పంటలు కూడా పండే భూములు ఏంటంటే 3 పంటలు పండుతాయి. ఎకరం వచ్చేసి 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఈ రోజు ఉంది. ఏది వ్యవసాయ భూమి, అది ఇండస్ట్రీస్ కి అనుసంధానం చేసి పక్కన పెడితే 5 కోట్ల వరకు వెళ్ళొచ్చు. ఈ భూములని ఏ ఉద్దేశంతో వీళ్ళు అక్కడ సెలెక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు మసిబూసి మాయ చేసి వాళ్ళకి అంటే రెవెన్యూ ఏదో పంచాయతీ పెట్టారు కదా, గ్రామ సభలు అది ఇది అంటున్నారు కదా, తీర్మానం చేసుకుంటూ వాళ్ళ మీద బలవంతంగా దాన్ని లాక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు అసలు ల్యాండ్ బ్యాంక్ అంతా కూడాను? అహో మొర అనేసి మీరు అన్నట్టు ఇందాక మన పురుషోత్తమని చెప్పినట్టు చట్టాలు, ఆహార భద్రతా చట్టాలు ఏం చెప్తాయి? ఫుడ్ ఎక్కడి నుంచి తెస్తారు? ఈ రోజు దగ్గర దగ్గర 1,00,000 ఎకరాలు అనేసి అమరావతిలో తీసుకున్నారు, ఇక్కడ ఇలా తీసుకుంటున్నారు. తర్వాత వైజాగ్ లో వీళ్ళంతా కూడా రూపాయికి మీరు భూములు ఇస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు అంటే ఇదంతా కూడా ప్రైవేట్ పరం చేయడానికి, మీ వాళ్ళకి ఏమన్నా చేయడానికి ఇదంతా కూడా భూసేకరణ తీసుకుని రూపాయికో పావలాకో 1 రూపాయికో ఇవ్వడానికి ఏమన్నా పన్నాగం పన్నుతున్నారా? రైతుల ఇప్పటికే పాపం 10 ఏళ్ళు అవుతుంది సార్ అమరావతిలో ఇచ్చినటువంటి రైతులకి ప్లాట్లు ఎక్కడో తెలియదు. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇల్లు కట్టుకుంటున్నారు 5 ఎకరాల 25 సెంట్లు, అది బాగుంది. కానీ భూమి ఇచ్చినటువంటి రైతు ఆయన ప్లాట్ ఎక్కడో ఇంతవరకు తెలియదు. ఆ ప్లాట్ లో ఏమన్నా చేసుకుంటాడా, ఒక ఇల్లు కట్టుకుంటాడా, లేదా అమ్ముకుంటాడా అనేది కూడా లేదు. ట్రాన్సాక్షన్స్ కూడా చేసేదానికి లేదు. అసలు ఆయన ఎక్కడుందో తెలియదు. ఆయన భూమి కూడా ఇప్పుడు ఎక్కడుందో తెలియని పరిస్థితి. అటువంటి రైతులని ఇలా ఇబ్బందులు పెడతా ఈ రాష్ట్రం గాని ప్రజలు గాని మనం బాగుపడచ్చా? ఆ రైతుల కన్నీటి మనం చూడొచ్చా? ఆ రైతుల భూముల్ని, పంటలు పండే భూములు బలవంతంగా లాక్కొని రైతులు నడి రోడ్డు మీద పెట్టి వాళ్ళ భూములు తీసుకొని రూపాయికో 1 రూపాయికో పావులాకో ఏరే వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది న్యాయమా? ఇదంతా కూడాను ప్రజలంతా కూడా 2014లో చూసేసి 19లో కరెక్ట్ గా జవాబు చెప్పారు. కానీ ఇప్పుడు పాపం ఆ సూపర్ 6 లో ఇంకో దానికో చూసేసి కొంచెం మోసపోయి ఓట్లేశారు. ఇప్పుడు మరోసారి 40,000 ఎకరాలు అడిషనల్ గా 2,800 ఎకరాలు, ఈ విధంగా మొత్తం అంతా కూడా ల్యాండ్ బ్యాంక్ అంతా దోచుకొని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి యొక్క ప్రయత్నాలంతా కూడాను చాలా అన్యాయమైనటువంటి చర్య. దీనికి ప్రతిఘటన కూడా ప్రజల్లో నుంచి వస్తా ఉంది. ఇప్పటికే రైతులు అడుగుతా ఉన్నారు. 40,000 ఎకరాలు సెకండ్ ఫేజ్ అడిగినప్పుడు మొదటి ఫేజ్ లో అంతా కూడాను మాట్లాడుతుంటాం కదా, ఇక్కడే నేను కూడా ఉంటాం కదా, ఆ రైతులు మొదటిసారి ఇచ్చిన రైతులు తెలుగుదేశం అభిమానులు కూడాను చాలా అసంతృప్తి ఉన్నారు. మాకు ఇచ్చినటువంటి భూమికి గతి లేదు, కానీ మళ్ళా 40,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ 40,000 ఎకరాలు తీసుకోవడంతో మా భూముల ధరలు పెరిగిపోతాయి. ఎందుకంటే అక్కడ కూడా రాజధాని ప్రాంతం 40,000 ఎకరాలు అనేటువంటిది. మా ప్రాంతంలో భూములు కూడాను మేము ఇచ్చిన భూములకు వాల్యుయేషన్ కూడా తగ్గుతుంది. అసలు ఏం చేస్తున్నారు? ఆల్రెడీ అదొక పాయింట్. ఆల్రెడీ ఉండవల్లి దగ్గర ఒక స్టేడియం కట్టారు కదా గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో. దాన్ని డెవలప్ చేసుకుని ఉండొచ్చు కదా, మళ్ళీ కొత్త స్టేడియం. అది కూడా ఈ లోపలికి వెళ్తే జనం ఎవరు రారని బహుశా ఈ ఇబ్రహీంపట్నం వైపుకి మార్చారా ఏమిటా అనేది నాకు డౌట్ ఉంది. ఇప్పుడు మంగళగిరిలో అత్యాధునికమైనటువంటి సదుపాయాలు కల్పించేసి మంగళగిరి దగ్గర స్టేడియం ఉంది, ఫ్లడ్ లైట్స్ కూడా వెలుగుతా ఉంటాయి, బాగానే ఉంది. మరి దానికి సంబంధించి దాన్ని చేసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ల్యాండ్ సార్ ఒకటి, పేరు ఒకటి, ఉద్దేశం మరొకటి అయితే ఏం చేస్తాం సార్? ఇప్పుడు ఆ ఉద్దేశం వేరు. 2,870 ఎకరాలు అక్కడ తీసుకోవడానికి ఏం సార్? ఇది రాజధాని ప్రాంతంలో పెట్టుకుంటే ఏదైనా కనెక్టివిటీ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఎక్కడో తీసుకొని దానికి సంబంధించి తీసుకొని దాన్ని డెవలప్ చేయడానికి దానికి ఎంత పెట్టుబడి పెట్టాలి? ఒకవేళ భూములు పొరపాటు వాళ్ళ దగ్గర బెదిరించి తీసుకున్నారనుకోండి, దాన్ని డెవలప్ చేయడానికి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి కదా. రోడ్స్ దగ్గర నుంచి, కనెక్టివిటీ దగ్గర నుంచి అంతా కూడాను
దానికి ఎన్ని వేల కోట్ల ఖర్చు అవుతుంది, ఎంత పెడతారు, మళ్ళీ దానికి బుల్లెట్ ట్రైన్ అనుసంధానం చేయాలి కదా, ఏదో బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చారంట కదా, 5,000 ఎకరాల బస్ అది రైల్వే స్టేషన్ కట్టాలంట కదా, ఇక్కడ ఇంకో బుల్లెట్ ట్రైన్ రావడానికి స్టేషన్ కట్టాలి కదా. ఓకే, బుల్లెట్ ట్రైన్ అయిపోయింది, ట్యూబ్లర్ ట్రైన్ అయిపోయింది, హైపర్ రూఫ్ అయిపోయింది, చాలా రకరకాల ట్రైన్స్ వచ్చేసినాయి కదా. ఎయిర్ బస్సులు వస్తాయేమో. రైట్, ఫైనల్గా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, రైతుల సమస్యలు కానీ ఇన్ని రకాల వార్తలు ఇన్ని ఉంటే కూడా ఇప్పుడు రజనీ గారి ఇష్యూ కానీ ఇవన్నీ కూడా అసలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి ఎల్లో మీడియాకి అసలు వార్తలే కాదు, ఎంతసేపు ఏదో లిక్కర్ స్కామ్ అనో లేని స్కామ్ను సృష్టించి గందరగోళం చేయటం, అసలు ఈ పేపర్లు ఇట్లా అయిపోయినాయి ఎందుకని అంటారు? ఇక ఇది మారే పరిస్థితి లేదంటారా? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. అంటే మారాలనుకుంటే ఒకటే, వైసీపీ వాళ్ళు ఇంకొంచెం వ్యూహం మార్చుకోవడమే. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు రజనీ గారు అరెస్టు రాష్ట్ర వ్యాప్తంగా అనివార్యంగా నిరసన తెలియజేయాలి, అంతే కదా, ఒక ఘటన జరిగిన తర్వాత. కాబట్టి ఒక ఇట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే శివశంకర్ గారు లాంటి వాళ్ళందరూ దీని చుట్టూ మాట్లాడుకుంటా ఉంటే అసలు విషయాలు పక్కకు పోతాయని వాళ్ళు వ్యూహం. అంతే, వీళ్ళగడ వ్యూహం మార్చుకొని ఆల్రెడీ మూడు ఆందోళనలు చేశారు, మళ్ళీ మార్చుకుంటారు, డౌట్ ఏం లేదు. ఇంకా మన వ్యూహం మార్చుకొని, ప్రజల వ్యూహం మార్చుకొని ఆ సమస్యల్లోకి వెళ్ళిపోవడం ద్వారా మాత్రం ఇది ఇంకొక ముగింపు పాల్పొంది అనుకుంటున్నాను. రైట్.